మల్లేశ్వర అన్న ఎట్లా తిప్పుతాను, నువ్వు ఎట్లా తిప్పుతాను. కెమెరామెన్ అంటే అన్న. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్ల్ మార్క్స్ సిపిఎం ఆఫీసులో శాఖ కార్యదర్శుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో సిపిఎం ఆల్ కమిటీ పిలుపులో భాగంగా ఇండియా లోపల కూటమి అనేది ఏర్పాటు చేసి అందులో సీఎం ప్రధాన భాగస్వామి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థి కడియం కావ్య గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ నిర్ణయించింది. అందుకని జిల్లాలో ఉండే ప్రజలు, సిపిఎం శ్రేణులు, ప్రజాస్వామిక విద్యార్థులు, ఆదివాసీ గిరిజనులు, సకల జనులంతా ఇండియా కూటమి అభ్యర్థి కాంగ్రెస్ తరఫున పోటీ చేసే కడియం కావ్య గుర్తుకు ఓటీ మెజార్టీతో గెలిపించాలని మరొక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐలను పెట్టిండు, ఐటీలను పెట్టిండు, ఈడీలను పెట్టిండు, ప్రశ్నించే గొంతులందరినీ నొక్కిండు. అదేవిధంగా కేజ్రీవాల్ లాంటి వ్యక్తులను ఇలా తివారీ జైళ్లలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్కు జార్ఖండ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి శిబు సోరెన్ను కూడా జైల్లో గుక్కినటువంటి పరిస్థితి చూసినాం. అందుకని ప్రశ్నించే అటువంటి పక్షాలను పాలన చేయకుండా ఏకపక్షంగా ఇలా నిరంతరాగా వ్యవహరించేటువంటి కనపడతా ఉంది. అదేవిధంగా గవర్నర్ వ్యవహారం పెట్టి కూడా గవర్నర్ ద్వారా ప్రతిపక్ష పార్టీలను కూడా లొంగ తీసుకునేటువంటి పని ఈరోజు మోడీ సర్కారు చేసిండు. ఎన్నికలకు ముందు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చినటువంటి మోడీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా అందరినీ జీరో అకౌంట్లు తీసుకోమన్నాడు, 15 లక్షల రూపాయలు ఎత్తమన్నాడు, ₹1 బిల్ల కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు నిరుద్యోగ పరిష్కరించడానికి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఒక్కళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించలేదు. కరోనా కాలంలో ప్రజలందరూ ఎంత బాధపడ్డారో మనం చూసినాం. ఆ బాధ ఈయన ఇచ్చిన మంత్రం ఏంటంటే కొట్టమన్నాడు, వెలిగియమన్నాడు, గంటలు కొట్టమన్నాడు, గంటలు కొట్టమన్నాడు. ఇవి చేసిండు తప్ప కరోనా నివారణ చర్యల్ని మోడీ చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేస్తామన్నాడు, రోజు కూలి 600 ఇస్తామన్నాడు, సంవత్సరానికి 200 రోజుల పని కల్పిస్తామన్నాడు. ఉన్నటువంటి ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేసిండు, దానికి కేటాయించలేదు. మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి ఉపాధి పని చేసిన పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా అటవీ చట్టానికి సంబంధించి అటవీ హక్కుల చట్టాన్ని ఇష్టంగా అమలు లేదు, పోడు భూములన్నిటికీ కూడా పట్టాలు ఇవ్వలేదు, ఫారెస్ట్ అధికారులు తుపాకులు పోడుల మీద ఎక్కినటువంటి ఇలా దేశంలో ఎక్కడ చూసినా నిర్బంధం పెంచుతా ఉండు, అత్యాచారం ఇట్లాంటివన్నీ సర్కారు ఇలా డాక్టర్ బిఆర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి దాన్ని మార్చి దాని ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మోదీ సర్కారు ఏమాత్రం వచ్చే ఎన్నికలలో దానికి వీలు గద్దెనెక్కడానికి వీల్లేదు. అందుకని అందరూ ఆలోచించాలి. మే 16వ తారీఖు నాడు జరిగేటువంటి ఓట్లలో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున చేసేటువంటి కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుటేసి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ శ్రేణులంతా కూడా కడియం కావ్య గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తారని చెప్పి ఆమెను గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం.